మనం ప్రతిరోజు చికెన్లో ఎన్నో వెరైటీస్ తింటూనే ఉంటాం. కానీ ఈరోజు మనం కోలి కొలంబు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఒక చిన్న మసాలా చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, సోంపు, కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 గంటలు నూనె వేసుకోవాలి. వేడైనాక జీలకర్ర, ఎర్రగడ్డలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని వేగినాక మనం మిక్సీ గిన్నెలో వేసుకున్న మసాలాలతో పాటు కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చికెన్ని వేసుకొని మసాలా పట్టేలా కొంచెం సేపు మగ్గనివ్వాలి. 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత కల్లుప్పు గంటితో బాగా కలుపుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమోటాలు వేసుకొని కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మూత పెట్టుకోవాలి. గంటితో మాడకుండా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. గంటితో మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా చూసుకోవాలి. ముక్క మునిగేంత నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చేసుకునే కోలి కొలంబు రెడీ.